నీలో ఉన్న టాలెంట్ ఏంటో నీకు తెలియట్లేదు కదా. చాలామందికి ఉండే కన్ఫ్యూజన్ ఇదే. అసలు నేను దేనికి పనికొస్తాను, అసలు నేను దేనికన్నా పనికొస్తానా, ఇలా చాలామంది వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, నీలో ఉండే టాలెంట్ని నువ్వు గుర్తించడం ఎలా. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. వీడియో ఎండ్ అయ్యే లోపు నీ మీద నీకు క్లారిటీ వస్తుంది. నీ టాలెంట్ ఏంటి, అసలు నీ లైఫ్ దేంట్లో ఉంది, నువ్వేం చేయగలవు, దేంట్లో బాగుపడతావు. దీనికి 100కి 120 130% నీ క్లారిటీ వచ్చి తీరుతుంది. బేసిక్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవడో ఏదో చేసేస్తున్నాడో ఆడు దాంట్లో గొప్పోడు అయిపోయాడని టక్కమని దాంట్లో డైవర్ట్ అయిపోకూడదు. ఇంకోటి ఏంటంటే, చదువే జీవితం, చదువుకున్నోడే తోపు అనే భ్రమ నుంచి బయటికి రావాలి. ఒకడో అది చదివిందల్లా వెంటనే గుర్తుంటుంది, ఇంకా చదవాలనిపిస్తుంది, ఎక్కువసేపు కూర్చొని చదవగలుగుతాడు. కానీ ఇంకొకడు చాలా తెలివైనోడు, వీడు మొత్తం దేశాన్ని అమ్మేస్తాడ్రా అంటారు బయట వాళ్ళందరూ. కానీ వీడు చదువు దగ్గరికి వచ్చేటప్పటికి దద్ది, కనీసం 5 నిమిషాలు కూడా కూర్చొని బుక్ తీయలేడు. కానీ బయట మాత్రం కబుర్లు చెప్పరా అంటే కోటలు దాటేస్తాయి. సో ఇక్కడ ఈడు టాలెంటెడ్, చదివేసి చదివిన దాన్నల్లా గుర్తుపెట్టేసుకునేవాడు టాలెంటెడ్. మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు కంపేర్ చేస్తున్నాం మనం? కంపేర్ చేయకూడదు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు మరి ఓన్ టాలెంట్ విషయానికి వస్తే, ఓన్ టాలెంట్ ఎలా గుర్తించాలి అంటే, కొంతమంది ఉంటారు, నీ కొడుకు కబుర్లు చెప్పి బతికేస్తాడే అని చెప్పి మా అమ్మని చాలామంది అనేవారు చిన్నప్పుడు. మా నాన్న కూడా అంతే, మీ ఓడు ఎక్కడున్న దేశాన్ని అమ్మేస్తాడు వీడు అనేవారు. సో అప్పుడు వాళ్ళు అలా అంటా ఉంటే మనం హీరోలో ఫీల్ అయిపోయేవాళ్ళం. ఏంటి, నా 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి టైంలో. సో లైఫ్ గడుస్తుంది 10th ఆ టైంలో ఎవడికో ఏ గ్రేడ్ వచ్చేసిందని, ఇంకొకటికి ఎవడో బాగా చదివేశాడని, ఇంకొకటికి ఎవడికో ఏదో వచ్చేసిందని ఎంత చదువుదామని కూర్చున్నా సరే నాకైతే చదువు అవ్వలేదు. అసలు ఎంత డెడికేటెడ్గా కూర్చుని ఉండంటే కొన్ని వారాలు కొన్ని నెలల్లో కూడా పుస్తకాలు పట్టుకుని ఏలాడేశాను. అయినా సరే మన వల్ల కాలేదు. అబ్బే, ఆ తెలుగు, సైన్సు, లేదంటే హిస్టరీ బుక్స్, ఈ బుక్స్ చదువుకుని మాత్రం వాటిని కథలుగా ఎవరికైనా చెప్పమన్నా, లేదంటే ఎవరి దగ్గరైనా కూర్చున్న స్టోరీ గురించి మాట్లాడమన్నా మనకు అసలు ఒళ్ళు తెలిసేది కాదు. రోజు ఎలా గడిచిపోయిందో కూడా తెలిసేది కాదు. సో మనం అనుకున్నాం మనం దేనికి పని చేయమేమో, ఇంక గేదెలు మేపుకుంటున్నామేమో అనే ధ్యాసలో ఉండేవాడిని. ఎప్పుడైతే సినిమా అనేది ఒకటి స్టార్ట్ అయిందో, కథ చెప్పడం, నటించడం అనే ప్యాషన్ మొదలైందో, అప్పుడు కూడా నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ అనుకున్నాం, కానీ స్ట్రెంత్ ఏంటో నాకు తెలీదు. సో నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ చదువు అయిపోయి ఉద్యోగాలకు వెళ్ళే టైంకి హ్యాపీగా 20,000 15,000 జాబులు కొట్టేశారు, వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంకా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఉద్యోగానికి వెళ్ళాలా, సినిమాకి వెళ్ళాలా? సినిమాకి వెళ్తే అక్కడ డబ్బులు ఉండవు, ఫస్ట్ అంతా ట్రయల్స్ వేసుకోవాలి, సక్సెస్ అవుతామో లేదో తెలియదు. ఇలా కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయి తర్వాత నా స్ట్రెంత్ ఏంటయ్యా అంటే, చిన్నప్పుడు ఎవరైతే రే మీ ఓడు కబుర్లు చెప్పి బతికేస్తాడన్నారు కదా, సో ఇప్పుడు నేను ఆ కబుర్లు చెప్తూనే బ్రతుకుతున్నా. అంటే నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని, డబ్బింగ్ చెప్తున్నా, కథల పుస్తకాలకి వాయిస్ ఇస్తున్నా, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను రోజు 10 నిమిషాలు. సో నా స్ట్రెంత్ ఇది. నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు 50,000 60,000 70 లక్ష సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను వాళ్ళంత కాకపోయినా ఎంతో కొంత సంపాదించుకుంటున్నా సరే, నా స్ట్రెంత్ని నమ్ముకుని మొత్తం అంతా కూడా ఉద్యోగాలు పోయి ఇంట్లో కూర్చున్నా కూడా నేను నా గొంతు, నా చేతి రాతలను నమ్ముకుని హ్యాపీగా బ్రతుకుతున్నాను. అందుకే నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా నా గొంతు, నా చేతి రాతలే నా బలం అని రాసి పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు నీలో ఉండే స్ట్రెంత్ ఎలా గుర్తించాలో చెప్తాను, విను, క్లారిటీగా విను, మర్చిపోకు. నువ్వే పని చేస్తూ ఉంటే నీకు హాయిగా రోజు గడిచిపోతుందో, ఏ పని చేస్తూ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావో, ఏ పని చేస్తూ ఉంటే నీకు అలుపు సలుపు ఉండట్లేదో, అదే నీ ఫ్యూచర్, అదే నీ జీవితం. గుర్తుపెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు ఉంటాడు తాపీ మేస్త్రి. చాలామంది మనం ఇల్లు కట్టే వాళ్ళని వాళ్ళని తాపీ మేస్త్రిని చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది అంటారు, అమ్మ ఆ సత్తిగాడు ఇల్లు కడితే అసలు అద్భుతం, అసలు ఎప్పుడు కట్టాడో కూడా తెలియదురా, టక్ మన అవగొట్టేస్తాడు పని అని. ఎప్పుడైతే ఒక సత్తి అనే ఒక మంచి తాపీ మేస్త్రిని వీళ్ళందరూ పొగుడుతున్నారో, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ, అతని ఏదో తోపు తురుము కాదు, అతని పని అతను ఎంజాయ్ చేస్తున్నాడు. అతని టాలెంట్, ఆ తాపీ మేస్త్రి ఆ క్రియేటివిటీ, ఏదైతే బిల్డింగ్ కట్టి క్రియేటివిటీ ఉందో దాంట్లో మాత్రమే ఉంది. అప్పుడు ఆ సత్యబాబు అది మానేసి, కాదు పలానా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, అరటి తోట చేస్తే లక్షలు మిగిలిపోతున్నాయని చెప్పి తాపీ పని పక్కన పెట్టేసి
ఈ సిమెంటు ఇదంతా మన వల్ల అవ్వదు, చేతులు పొక్కులు వచ్చేస్తున్నాయని చెప్పి వెళ్ళి అరటి తోట వేయడం మొదలుపెట్టాడు అనుకో, డిజాస్టర్. పక్కోడి తోట మంచి గెల్లేస్తుంది, మంచి గిరాకీ ఉంటుంది, దాని ఎదుగుదల బాగుంటుంది, కానీ వీడికి ఎదుగు బతుకు ఉండదు. ఎందుకంటే పిల్లకి ఎప్పుడు వేయాలో తెలియదు, అట్టి పిల్లక, దానికి మందు ఎప్పుడు వేయాలో తెలియదు, అది ఎప్పుడు కోతకు వస్తుందో తెలియదు. అసలు ఏ సీజన్లో వేస్తే, కార్తీక మాసం లాంటి సీజన్లో ఒక అరటి గల ముగ్గి మార్కెట్లోకి వస్తే కార్తీక మాసంలో గిరాకీ ఉంటుంది కాబట్టి ఏ నెలలో పంట వేయాలి అరటి తోట అనేది తెలియదు. ఇలా ఎవడో డబ్బులు సంపాదించేశాడు, ఎవడో బాగుపడిపోతున్నాడని చెప్పేసి తన కళంతా దాగి ఉన్న తాపీ పనిని, ఒక గొప్ప పనిని, ఒక హ్యాండ్ వర్క్ని వదిలేసి అరటి తోట వేసి ఎవరో సంపాదించారని చెప్పి దాంట్లోకి వచ్చాడు, ఫెయిల్ అయిపోతాడు. సో ఇతని స్ట్రెంత్ అంతా తాపీ పని చేయడమే. ఇంకొకళ్ళు ఉన్నారు, రే మరి నువ్వు మాట్లాడుతూ ఉంటే అసలు రోజులు టైం తెలియదురా, రారా సరదాగా కాసేపు కూర్చోవచ్చు అని నేను ఎవరు పడితే వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ తిడతారు, ఆడు ఎప్పుడు ఎవరో ఒకరి దగ్గర కూర్చొని సోచి చెప్తూ ఉంటాడు, ఎప్పుడు పళ్ళికిలు ఇస్తూ ఉంటాడు, పని పాట ఉండదు, ఏడో మాట్లాడుతూ ఉంటే నలుగురు నవ్వేస్తున్నారు కదా, పళ్ళికిలు ఇస్తున్నారు కదా అనుకుంటున్నాడు, ఈ ఏదో జోకర్ అయిపోతున్నాడు అని తెలియట్లేదు అని అందరూ కనుక నిన్ను తిడతా ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు ఒక టాప్ కమేడియన్ అని. దాంట్లో నీ లైఫ్ ఉంది. ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకో. నువ్వు మీ ఊళ్ళో వాళ్ళని, మీ ఈదులో వాళ్ళని, నీ ఫ్రెండ్స్ని, నీ చుట్టాలని, మీ అమ్మా నాన్నని, మీ కుటుంబాన్ని ఎలా అయితే నవ్విస్తున్నావో నీ టైమింగ్తో, అదే టైమింగ్తో యూట్యూబ్లో వందల వేల మందిని నవ్వించవచ్చు. సో అదే నీ ఫ్యూచరు, దాంట్లోనే నీ టాలెంట్ ఉంది. దీనికి ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే నువ్వు రోజంతా కూర్చొని చేయక్కల, నీ రోజువారీలో నువ్వు కూలి పనికి వెళ్ళినా, జాబ్కి వెళ్ళినా, పని చేసుకుంటూనే సాయంత్రం అట్లా హ్యాపీగా ఒక 2-3 గంటలు ఈ యూట్యూబ్ మీద కష్టపడగలిగితే నిన్ను కొట్టేవాడు ఉండడు ఊళ్ళో. ఇంకోటి చెప్తున్నా, సో నువ్వేదో చిన్న వ్యాపారం పెట్టుకున్నావు, అసలు నీకు 50,000 ఉద్యోగం చేసేవాడికి 10,000 కూడా మిగలట్లేదు, కానీ నువ్వు పెట్టుకున్న చిన్న వ్యాపారంలో నీకు 10 రూపాయలు కనిపిస్తున్నాయి, 10 రూపాయలు దాచుకోగలుగుతున్నావు అంటే ఇది నీ భవిష్యత్తు. దీన్ని ఎక్స్పెండ్ చేసుకుని ఇంకో చోట ఇంకో బ్రాంచ్ పెట్టుకో, చిన్నదే పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, ఎక్స్పెండ్ చేయి. సో దీంట్లో రాసి ఉంది కాబట్టి నీకు 20,000 వచ్చినా నీవు 5,000 మిగిల్చుకోగలుగుతున్నావు. దీంట్లో నీకు టెక్నిక్ అర్థమైంది, నీ టాలెంట్ దీంట్లోనే ఉంది. అంతేగాని నేనేమో 20,000 సంపాదిస్తున్నాను, 5,000 మిగులుస్తున్నాను, వాళ్ళందరూ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయారు, సరే నేను ఒక 2-3 కోర్సులు నేర్చేసుకుంటాను, ఇంజనీరింగ్ అయింది కదా, మా బాబు చెప్పి నీ కిరాణా కొట్లో ఎన్ని రోజులు కూర్చుంటాను అని చెప్పి నువ్వు సాఫ్ట్వేర్కి వెళ్ళావు అనుకో, నానా సంఖ్యలో నాకి అందరి చేతల మాటలు పడి అక్కడ మిగిలిన 50,000 ఇచ్చి 50,000తో పాటు ఈఎంఐలు కట్టుకోలేక జీవితం అంతా సర్వనాశనం అయిపోద్ది. అదే మీ నాన్న ఇచ్చిన చిన్న కిళ్ళీ కొట్టిని డిపార్ట్మెంటల్ స్టోర్ ఎలా చేయాలి అనేది ఆలోచించి, ఎందుకంటే నువ్వు అక్కడే పుట్టి అక్కడే పెరిగావు, ఆ పనిలో నీకు టెక్నిక్ తెలుసు, ఎలా అమ్మాలో తెలుసు, ఎక్కడి నుంచి సరుకు తేవాలో తెలుసు, ఎక్కడ హోల్సేల్లో దొరుకుతుందో తెలుసు, ఏ సరుకు నీ కొట్లో ఉంటే నీకు గిరాకీ ఉంటుందో తెలుసు. ఎప్పుడైనా సరే నిన్ను చూసి ఒక విషయంలో అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ క్లాప్స్ కొడుతున్నారు, అరే నువ్వు దీంట్లో అసలు నీకు తిరిగి లేదురా అని అంటున్నారు, అదే నీ టాలెంట్. ఒకళ్ళు నాట్లు వేస్తూ ఉంటారు కదా, నాట్లు వేసే వాళ్ళు 20 మంది పని వాళ్ళు వస్తారు, 20 మంది నాట్లు వేస్తారు, కానీ దాంట్లో ఒకళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు నాటేస్తూ ఉంటే నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఒక పెయింటింగ్ వేసినట్టు ఉంటుంది. సో అది వాళ్ళ టాలెంట్, వాళ్ళు అదే చెయ్యాలి. అది తప్ప ఇంకా దేంట్లోకి వెళ్ళినా వాళ్ళకి తృప్తి ఉండదు, వాళ్ళ జీవితానికి అర్థం ఉండదు. సో ఆడెవడో చదివేసుకుంటున్నాడని మనం బట్టలు చింపేసుకోవడం, ఆడెవడో వ్యాపారం చేసేస్తున్నాడని మనం వెళ్ళిపోయి దాంట్లో దూకేసి చేతులు కాల్చుకుని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలి పనికి వెళ్ళడం మొదలు పెట్టడం, ఆడెవడో సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చేసుకున్నాడు, సాఫ్ట్వేర్లో అయితే అక్కడ చేసేసి తర్వాత కెనడా వెళ్ళిపోవచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు, యూఎస్ వెళ్ళిపోవచ్చు, ఒక 10 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోద్ది అని ఆలోచించేవాళ్ళు చాలామంది. ఒకటైతే చెప్తున్నాను బాసు, ఒక సక్సెస్ఫుల్ పని ఉందే అని ఎవడైనా చెప్పాడు అంటే అనకూడదు, కానీ ఆడిని ఏ కర్ర తీసుకుని కొట్టినా సరే తప్పులేదు. ఇక్కడ ప్రపంచంలో ఒకే సక్సెస్ఫుల్ పని ఉంది అనుకుంటే అందరూ అదే చేసుకుంటారు. బిల్డింగ్లు కట్టేవాళ్ళు ఉండరు, సీలింగ్లు చేసేవాళ్ళు ఉండరు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న ఈ కెమెరాలు తయారు చేసేవాడు ఉండడు, ఎడిటింగ్ చేసేవాడు ఉండడు, సినిమాలు తీసేవాడు ఉండడు, చివరికి కార్పెంటర్ వర్క్ చేసుకునేవాడు ఉండడు. ఇప్పటికీ కూడా గడపలకి రంగులు వేయబడును అని చెప్పేసి మీ ఈది చివర ఎక్కడ దుక్కుని రాసి ఉంటుంది, సెప్టిక్ ట్యాంక్ 19000000 అని అక్కడ పెయింట్ వేసి ఆ నెంబర్లు రాసేవాడు కూడా ఉండడు. సో ఇలాంటి చిన్న చిన్న వృత్తులు నెంబర్లు కూడా మీకు కనిపిస్తున్నాయంటే ఇక్కడ ప్రతి దాంట్లోని టాలెంట్ ఉండి తీరాలి, ప్రతి దాంట్లోని డబ్బులు ఉన్నాయి, ప్రతి ఒక్కడు టాలెంటెడే. ఎందుకు ప్రతి ఒక్కడు టాలెంటెడ్ అంటున్నానంటే ఫైనల్గా మనం చెప్పుకున్నది ప్రతి ఒక్కడు టాలెంటెడ్. ఇదేమీ ఓదార్పు కోసమో ఏదో నిలా చెప్తే నువ్వు నా ఈ నెక్స్ట్ వీడియో చూస్తావనో కాదు.
దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంది. నువ్వు ఎలా చెప్పగలవు ప్రతి ఒడు టాలెంటెడ్ ఏంటి, మా ఊళ్ళో పలానా సూరిగాడు ఉన్నాడు, ఆడు సూపర్ టాలెంటెడ్, ఆడికి ఇప్పుడు 2 లక్షలు జీతం. ఇంకొకడు ఉన్నాడు చిన్నగాడు, ఆడికి ఏమీ రాదు, ఆ ఊళ్ళోనే పడి ఏదో వచ్చిన పని చేసుకుంటా ఏదో కాలం గడిపేస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ చిన్నగాడు టాలెంటెడ్, సూరిగాడు టాలెంటెడ్. ఎందుకంటే చిన్నగాడు టాలెంటెడ్ కాకపోతే మరి నిన్న నువ్వు వాడిని పనిలోకి ఎందుకు పిలిచావు? ఆడి చేతగానోడు కదా, ఆడికి ఏమీ చేత కాదు కదా, మినిమం టాలెంట్ లేదు కదా. రే చిన్న, రేపు పొద్దున్న రా, అటు తోటలో చిన్న పని ఉంది, రారా బాబు, నువ్వే చేయగలవు. అదే నువ్వు వాడు ఎవరినో ఒకరు మీ ఊళ్ళో అడిగే ఉంటావు కదా. అది చదువుకున్నాడా? చదువుకోలేదు. సో ఈజ్ అ టాలెంటెడ్ పర్సన్. తనే చేయగలడు, తను చేస్తే నీకు నచ్చుతుంది, తను చేసినందుకు నువ్వు డబ్బులు ఇస్తున్నావు. ఇక్కడ టాలెంట్కి మాత్రమే డబ్బులు ఇస్తారు. వెళ్ళి ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్తే ఏమొస్తుందిరా అంటారు కదా. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో స్టోరీ డిస్కషన్స్ అని జరుగుతూ ఉంటాయి. విపరీతమైన సినిమాలు చూసేసి అసలు ఈ అమ్మాయి ఎప్పుడు సినిమా చూస్తాడు, రేడు దేనికి పని చేయడు అని చాలామందిని తిడతా ఉంటారు కదా. అలా విపరీతంగా సినిమాలు చూసేసి ఏదైనా ఒక సీన్ చెప్తే రే పలానా సినిమాలో ఉందరా, ఇలా కాదు కొత్తగా ఆలోచించు అని చెప్పే వాళ్ళ కోసం సినిమా ఇండస్ట్రీలో వేల డబ్బులు ఇస్తారు. ఏం చేయరాళ్ళు? వెళ్ళి కూర్చుని ఒక డైరెక్టర్ ఒక కథ అనుకుంటాడు, నేను ఇలా అనుకుంటున్నాడు, ఒక ఊళ్ళో ఒక అబ్బాయి ఉంటాడు, తను బాగా కష్టపడి సూపర్ స్టార్ అవుతాడు అంటాడు. అప్పుడు ఆ లైన్ని ఈ బాగా సినిమాలు చూసేసి ఎవరికైతే నాలెడ్జ్ ఉంటారో వాళ్ళు నలుగురు కూర్చుని దాన్ని పీచి 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 లాగి లాగి పాకం బట్టి ఒక మంచి కథగా సృష్టిస్తారు. ఏదైనా ఒక పాయింట్ చెప్పాడు, ఇది కాదు కదా పలానా సినిమాలో ఉంది, నేను చూశాను, అది నాకు తెలిసి రజనీకాంత్ సినిమా అనుకుంటే, ఇలా కాదు వేరేగా ఆలోచించండి, వేరేగా రాద్దాం అని చెప్పేసి వాళ్ళకు ఉండే సినిమా నాలెడ్జ్ని అంతా వాళ్ళకి ఇస్తారు డైరెక్టర్లకి. సో వాళ్ళు కూడా ఒక ప్రొఫెషనల్లే, సినిమాలు చూసేవాళ్ళు కూడా. రేపు పొద్దున్న ఎవరో ఎందుకు 24 గంటలు సినిమాలు చూస్తూ ఉంటారు విపరీతంగా, నాకు తెలిసి 500-600 సినిమాలు చూసేసి ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూర్చొని మీరు చూసిన సినిమాల గురించి మాట్లాడండి, ఒక కెమెరా ముందు కూర్చొని అప్లోడ్ చేయండి. దాంట్లో ఎంత బ్యూటీ ఉంటుందో, మిమ్మల్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో మీకు తెలుస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో చాలామంది టాలెంట్ లేదు, నాకు ఏ టాలెంటు లేదు, నేను దేనికి పని చేయను, నా వల్ల ఏమీ అవ్వట్లేదు, అసలు నేను ఎందుకు పుట్టాను నాకు తెలియట్లేదు, నా జీవితానికి పరమార్థం ఏంటో తెలియట్లేదు అంటే బొచ్చి. ఇక్కడ ఎవరి జీవితానికి పరమార్థాలు ఉండవు. నువ్వు పుట్టావు, నువ్వు పని చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తున్నాయి, కష్టమో సుఖమో గాలి పీల్చుకుంటున్నావు, బ్రతుకుతున్నావు, ఆకలి తీరుతుంది. సో హ్యాపీ నువ్వు ఇప్పటికి. టాలెంట్ విషయానికి వస్తే ఎస్, నువ్వు కూడా టాలెంటెడే. నీకు అర్థమవుతుందా? నీకే చెప్తున్నా, నువ్వు కూడా టాలెంటెడే. టాలెంట్ ఉంది కాబట్టే నీకు 7,000-8,000 జీతం వస్తున్నా సరే నిన్ను ఒకటి పనిలో ఉంచుకున్నాడు. నువ్వు టాలెంటెడ్ కాదు, అసలు నువ్వు దేనికి పని చేయవు అనుకుంటే నీకు 6,000-7,000 ఎందుకు ఇవ్వలేడు? నీకంటే టాలెంటెడ్ ఇంకొకటి తెచ్చుకున్నా 7,000 ఇవ్వచ్చు కదా. సో నీకే ఇస్తున్నాడంటే కొన్ని 100,000 మంది కంటే నువ్వు టాలెంటెడ్. 100,000 మంది ఎలా ఉంటారో నాకే 7,000 ఇస్తున్నారు కదా అంటే, రోజుకి 150 రూపాయలకి పనిచేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, నేను చూశాను. ఫ్యూచర్లో ఈ బొమ్మలన్నీ మీకు చూపిస్తా, బతుకు చిత్రాలు ఇవి. సో నువ్వు సంపాదించే సంపాదన కాదు, అసలు నీకు ఒక పని దొరుకుతుందా, నువ్వు ఏదన్నా పని చేయగలుగుతున్నావా అనేది లెక్కలోకి వస్తుంది. సో నువ్వు ఏదో పని చేస్తున్నావు అంటే నువ్వు టాలెంటెడే. చెప్తున్నాను కదా, ఈదులో కూర్చుని చుట్ట కాల్చుకుని తర్వాత సరదాగా అలా కొబ్బరి తోటలోకి వెళ్ళి రాలి పడిపోయిన 4 కొబ్బరాకులు ఏరుకుని తెచ్చుకుని చిన్న కొడవాల మొక్కతో ఆకులన్నీ తీసేసి కొబ్బరి ఇండ్లతో కొబ్బరి చీపుర్లు చేసుకుని, చీపురు 20 రూపాయలకి 30 రూపాయలకి 10 చీపుర్లు అమ్ముతారు. 10 30, 10 3 30, 300 రూపాయలు. 60-70 సంవత్సరాలు వచ్చి అసలు నాకు ఇంకేం చేయలేను అని మనం అనుకుంటాం. వాళ్ళు చూసి ఇల్లు 60-70 సంవత్సరాలు వచ్చి వీళ్ళు ఏం చేయలేరని, కానీ వాళ్ళు అదే చేస్తారు. మా ఊళ్ళో కూర్చుంటారు హ్యాపీగా రావి చెట్టు దగ్గర, కాసేపు అటు ఇటు చూస్తారు, అలా కొబ్బరి తోటలోకి వెళ్తారు, ఒక 4 ఆకులు తెచ్చుకుని వాటిని షార్ట్ చేసి చీపురు కట్టలు కట్టుకుని అమ్ముకుంటారు. 10 చీపుర్లు అమ్మితే 30 రూపాయలు. పోనీ బేరం ఆడేసి ఆడవాళ్ళు లాగేసుకున్నారనుకోండి, 200 సంపాదించుకుంటారు. అది కూడా టాలెంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకేం రాదు, నేను టాలెంటెడ్ కాదు, ఆడెవడో టాలెంటెడ్ అని చెప్పి మనల్ని మనమే తొక్కేసుకుని, మన మీద మనమే ప్రెజర్ పెట్టేసుకుని, మనల్ని మనం హింసించేసుకుని సర్వనాశనం చేసుకుంటున్నాం లైఫ్. నీకు ఏ పనిలో అయితే అలుపు రాదో ఆ పని నువ్వు చేసుకుంటా ఎళ్ళు, అటు ఇటు చూడకు. గుర్రం చాలా స్పీడ్గా పరిగెడుతుంది, అయినా సరే గుర్రానికి మీరు చూసే ఉంటారు, కళ్ళెం పెట్టి 2 ఇలా పెడతారు, అటు ఇటు 2 కొంచెం అట్ట ముక్కల్లాగా ఏ ఉంటాయి, ఇలా పెడతారు గుర్రానికి. ఎందుకు తెలుసా?
అది ఎంత స్పీడ్ పరిగెడుతుందో దాని చూపులు అంత వంకరగా అటు ఇటు డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. సో పరిగెట్టి పరిగెట్టి టక్మని ఏమన్నా కనిపెడితే అటు ఇటు వెళ్ళిపోద్దేమో అని చెప్పి దాని చూపు ఎప్పుడు నిదానంగా ఉండాలని చెప్పి ఈ పక్కలు సైడ్లు క్లోజ్ చేసేస్తారు. సో నీ చూపు నీ మైండ్కి కూడా 2 గోడలు కట్టుకో, 2 అడ్డు పెట్టుకో. ఒకటి అట్ట ముక్కలు అడ్డు పెట్టుకుంటావా, ఇంకోట పెట్టుకుని స్ట్రైట్గా మాత్రమే చూడంటే నువ్వు తాపి పని చేస్తే ఓన్లీ తాపి పని మీద ఫోకస్ చేయి. ఆడెవడో ఎక్కడికో దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ తాపి పని చేస్తే నెలకి 50,000 వస్తున్నాయంట అంటే ఆడొచ్చి ఇంత రేగుల షెడ్లో 10 మంది పడుకుంటే ఒకడి మీద ఒకడు పడుకుంటారు. 50,000 వచ్చేం సుఖం, నీ ఊళ్ళో ఉండు. 15,000 వస్తున్నాయా, 5,000 నువ్వు ఖర్చు పెట్టేసుకో, 10,000 పట్టుకెళ్ళి ఇంట్లో గిట్టేసేలాగా నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఈ 10,000 నేను సంపాదించగలిగేదని. ఊళ్ళో సొంత కొంప ఉంటుంది కదా, మహా అయితే రెంటెడ్ హౌస్ అయినా 2,000 రెంట్ ఉంటుంది, ఇంకా 8,000 ఉంటాయి నీ దగ్గర. పరిగెట్టకు దూరం. పరిగెట్టావంటే మిగిలేది అశాంతి, ప్రెషర్, డిప్రెషను. పిల్లని వదిలేసి ఎక్కడికో వెళ్తున్నావు. ఎందుకు వచ్చింది? నీకు టాలెంట్ ఉంది, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము. నువ్వేదో పని చేసుకుంటావు ఉంటే దాంట్లో 10 రూపాయలే మిగులుతున్నాయి. సో నీ పక్కోడు ఇంకో పని ఏదో చేస్తూ ఉంటే దాంట్లో 50 రూపాయలు మిగులుతున్నాయి. నువ్వు ఈ 10 రూపాయల పని తన్నేసుకుని 50 రూపాయల పనిలోకి వెళ్ళడానికి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చివరికి అది నీ కప్ ఆఫ్ టీ కాదు, అది నీ కోసం చేయాల్సింది కాదు, అది నువ్వు చేయాల్సింది కాదు, నీకు సెట్ అవ్వక ఆ 100 రూపాయలు పోగొట్టుకుని మళ్ళీ వచ్చి ఈ 10 రూపాయలు వచ్చే పని 5 రూపాయల నుంచి మొదలుపెట్టి జీవితం అంతా గజిబిజి చేసేసుకుంటున్నారు తెలుసా. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుని 1 సంవత్సరం కూర్చుని ఒక 2 కోర్సులు చేస్తే నాకు ఒక 50,000 జీతం వస్తుంది. కానీ నేను ఎక్కువ రోజులు అక్కడ ఉండలేను. నా మైండ్ నన్ను కూర్చోనే, నువ్వేం చేస్తున్నావు అసలు, నువ్వు బతకాలనుకున్న బతికి ఇది కాదు కదా, అది కాదు కదా అని పిచ్చి పిచ్చి కొటేషన్లన్నీ ఆలోచించుకుని అక్కడ ఉండలేక, తిరిగి ఇక్కడికి రాలేక, పంతానికి పోయి నా జీవితాన్ని గజిబిజి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా మీతో కాసేపు సాయంత్రం మాట్లాడుకుంటా, ఎవరైనా పిలిస్తే వాళ్ళకి కథ చెప్పుకుంటా, ఎవరైనా క్యారెక్టర్ ఇస్తే అది నటించుకుంటా, నేను దేంట్లో సెట్ అవుతానో దాంట్లో మాత్రమే ఉంటున్నా. ఎందుకంటే దీంట్లో ఒక రోజు నేను గొప్పోడిని అవుతాను. ఆ రోజు ఈ గొప్పోడిని అయిన తర్వాత ఇలాగే మీ ముందుకు వచ్చి మాట్లాడతాను, అప్పుడు మీరు నమ్ముతారు. నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే రోజు నేను మీ ముందుకు వస్తున్నా. నేను ఏదే అబద్ధం చెప్పలేదు ఇప్పుడు దాకా, ఫ్యూచర్లో కూడా ఏదే అబద్ధం చెప్పను. ఇక్కడ ప్రతి ఒక్కడు టాలెంటెడే. మళ్ళీ చెప్తున్నాను, టాలెంట్ లేకపోతే ఆడికి 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇచ్చి ఎవడో పనిలో పెట్టుకోడు. డ్రైనేజీ క్లీన్ చేసిన కార్మికుడి దగ్గర నుంచి మొదలుపెట్టి అక్కడెక్కడో యుఎస్లో అద్దాల మేడలో కూర్చుని కంప్యూటర్ ముందు ఇరగదీసేసేవాడి దగ్గర వరకు అందరూ సమానమైన టాలెంటెడే. రమ్మను, సుందర పిచ్చైన వచ్చి ఒక్కరోజు జిహెచ్ఎంసీలో పనిచేయమను, 4 రోజుకి ఏ జ్వరమో లేదంటే బీపీ డౌన్ అయిపోవటాలు అలాంటివి అయిపోతాయి. అదే మన జిహెచ్ఎంసీ కార్మికుడిని, మన మున్సిపల్ కార్మికుడిని వెళ్ళి హైదరాబాద్ యుఎస్ అద్దాల మేడలో ఉండి హ్యాపీగా ఉండు, ఇక్కడ ఏం చెయ్యొద్దు, హ్యాపీగా గడుపు అంటే, నాకు ఇదంతా రాదు, ఏమన్నా పని ఉంటే చెప్పండి చేస్తాను, ఈ అద్దాల మేడలో మాకు పనే ఉంటుంది అని నిర్మోహమాటంగా చెప్తాడు. ఒకవేళ ఖాళీగా కూర్చోమంటే హ్యాపీగా కూర్చోగలడు అక్కడ, మళ్ళీ వచ్చేసి తన పని తాను చేసుకోగలడు. కానీ ఒక గొప్ప హోదాలో ఇదే ప్రపంచం అని అద్దాల మేడలో బ్రతికే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేస్తే బ్రతకగలరా? బ్రతకలేరు కదా. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఎంత కింది స్థాయిలో ఉన్నా సరే నువ్వు అంత అదృష్టవంతుడు. నువ్వు ఎక్కడైనా బ్రతికేయగలవు, 2 టాప్లో ఉన్న బ్రతకగలవు, నిష్ట దరిద్రాల్లో ఉన్న బ్రతకగలవు. కానీ ఆల్రెడీ ఒక స్థాయిలో బ్రతుకుతున్న వాళ్ళు కిందికి వచ్చి బ్రతకలేరు. వాళ్ళ స్థాయి పడిపోయేటప్పటికీ వాళ్ళు మెంటల్గా కుచించుకుపోతారు. అదృష్టం ఏంటంటే మనం ఆ దౌర్భాగ్య స్థితిలో లేవు. మిడిల్ క్లాస్లో ఉన్నోళ్ళు, బిలో మిడిల్ క్లాస్లో ఉన్నోళ్ళు హ్యాపీగా ఉన్నాం. చూద్దాం, బతుకు బాగుంటే ఎప్పుడొకప్పుడు బాగుపడతాం. ఇప్పుడైతే తిండికి గుడ్డకి ఉండడానికి లోటు లేదు కదా. సో నువ్వు టాలెంటెడ్ అని ఫస్ట్ నువ్వు నమ్ము. నువ్వు నమ్మిన తర్వాతే ఎవరికైనా నీ మీద నమ్మకం వస్తుంది. అర్థమైందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడు. ఎవరైనా ఇలా ఫీల్ అవుతూ ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో పంపించు. ఎందుకంటే మనం రూపాయి సాయం చేయక్కల, చిన్న మాట సాయం ఇలాంటిది.